ఆ ఒక్కసారి రావడం వల్ల ఆ ఒక్కసారి అండర్‌లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక 5 బ్రాంజ్ డైరెక్టర్లు. సో, ఒకళ్ళు సిల్వర్ డైరెక్టర్లు. సో, ఒకరు గోల్డ్ డైరెక్టరు. మరి రాజేందర్ రెడ్డి సార్ గూడా స్టార్ డైరెక్టర్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే ఒక్క మీటింగ్. సో, ఇక్కడ ఒక మీటింగ్ అనేసరికి మనం చాలా మంది బోర్‌గా ఫీల్ అవుతున్నాం. సో, మీటింగ్ అనేది ఖచ్చితంగా మనం ఎక్కడున్నా గూడా ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ వదులుకొని ఈరోజు చూసినట్టయితే మంజునాథ్ సార్ చెప్పిన సెషన్ ఏదైతే ఉందో, ఇక్కడ సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ మీటింగ్‌కు వచ్చిన ప్రతి ఒక్క లీడరు చాలా మంది ఈ లాస్ట్ మంత్ అచీవ్‌మెంట్ అయ్యారు. అందులో నా టీమ్ ఇది. ఏదేమైనా గూడా ప్రాణం పెట్టి పని చేసుకుంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తది. మీ అప్లైని నమ్మండి ఫ్రెండ్స్. మీ అప్లై నమ్మితే మనకంటూ సక్సెస్ వస్తది. సో, సార్ వాయిస్ క్లియరా సార్? ఓకే సార్. ఓకే సార్. ఉమా సార్. ఓకే సార్. కంటిన్యూ చేయండి. ఓకే. థాంక్ యూ సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సెషన్‌లోకి వెళ్ళిపోదాం. వెస్టేలో సక్సెస్ కావాలి అంటే డ్రీమ్ ఉండాలి. చూడండి ఇక్కడ ఆ డ్రీమ్‌తో పాటు క్రమశిక్షణ, దృఢ సంకల్పం, ఫోకస్, నిరంతరమైనటువంటి కృషి ఉండాలి ఫ్రెండ్స్. ఈ అప్లైన్ కోసం కాదు. ఇక్కడ మన టీమ్ కోసం కాదు. జస్ట్ ఐడీ తీసుకున్న తక్షణమే మన కుటుంబం ఏ దశలో ఉంది, మనం ఎక్కడున్నాం అనేది మనం సారీ ఫ్రెండ్స్. మనం ఏ దశలో ఉన్నాం, మన కుటుంబం యొక్క బ్యాక్‌గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ క్రమశిక్షణ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏదేమైనా గూడా ఒక సిస్టమేటిక్‌గా మనం వర్క్ జేయాలి. ఇక్కడ ఎండీ గౌతమ్ బాలి గారు ఏం జేసిరంటే, అతని యొక్క నాలెడ్జ్ ప్రకారం, అతని యొక్క టాలెంట్ ప్రకారం ఒక మంచి క్రమశిక్షణ తోటి కూడుకున్న ఒక మంచి జాబ్ మనందరికీ కల్పియడం. వాస్తవం చెప్పాలంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అదందరికి మనకు వెస్టేజ్‌లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక అదృష్టంగా భావించుకోవాలి. కలలు పెద్దగా కనండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే మనం అనుకున్నది సాధించుకోవాలనుకుంటే మనకంటూ ఒక గోల్ ఉండాలి. ఇక్కడ ఆ గోల్ ఉన్నప్పుడు ఆ కలలు కన్న తర్వాతనే మనం ఒక మెట్టుకు ఎక్కగలుగుతాం. మనం చిన్న పనులు చేస్తే చిన్న చిన్న రిజల్ట్ మాత్రమే వస్తది ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పనులు ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు పెద్దగా రిజల్ట్ వస్తది. ఇక్కడ మనం ఎంచుకునే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని బట్టి మనం చేసే ప్రయాణాన్ని బట్టే మనకు సక్సెస్ వస్తుంది. ఈరోజు చూసినట్లయితే జస్ట్ 1 ఇయర్ నుండి ఉన్న వాళ్ళు గూడా ఒకటే డిసిగ్నేషన్ ఉన్న వాళ్ళు గూడా లాస్ట్ మంత్ చాలా మంది అచీవ్‌మెంట్స్ అయ్యారు. ఎందుకు అయ్యారంటే చూడండి, ఒక విజయవాడలో జరిగినటువంటి సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ మీటింగ్ రావడం వల్లనే ప్రతి ఒక్కరు ఇక్కడ టికెట్స్‌కు చాలా మంది లీడర్స్ అడిగితే టికెట్స్‌కు రూ. 3500. అక్కడికి పోయి రావడం వల్ల ట్రావెల్ ఛార్జీ అదొక 20,000 అంటే ఒక 2,000 అని ఇట్లా ఎక్స్‌పెండిచర్ యేసుకొని చాలా మంది ఇంటికాడ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ 5,000, 6,000 పెట్టుకుంటే నేను ఏదైనా పని చేసుకుంటా, లేకపోతే గ్రౌండ్ లెవెల్ అయినా వర్క్ చేసుకుంటా అని ఆగిన వాళ్ళు చాలా మందున్నారు. ఇక్కడ ఇది మన టీమ్‌కు ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా గూడా మనం జేబు నుండి ఒక రూ. 10 పెట్టి రూ. 100 సంపాదించుకోవాలి గానీ, మన పని మన రూ. 10 మన కానే ఉంచుకొని రూ. 100 రావాలంటే రావు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మానవుని మెదడు అనేది 2,00,000 జీబీ పైనే. ఇక్కడ మన మైండ్ సెట్‌లో నేను అర్థం చేసుకునేదేంటంటే, ఇక్కడ మన మైండ్‌కు వాస్తవం చెప్పాలంటే ఒక 5% గూడా మన విధానాన్ని బట్టే మనం ఏదైతే సక్సెస్ కావాలనుకుంటామో ఆ సక్సెస్‌లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక్కడికి సమయం, వ్యక్తులు. ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకి మనం ఎవరితోటి ప్రయాణం చేసినాం అనేది వాళ్ళది పక్కన పెడితే, ఇక నుండైనా గూడా మనం ఒక గొప్పగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళతోటి ప్రయాణం చేయడం మనం అలవాటు పరుచుకోవాలి. మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ తోటి ప్రయాణం చేస్తే ఆ బిజినెస్ యొక్క అలవాట్లు మాత్రమే వస్తాయి. ఒక మామూలుగా జనరల్‌గా ఒక హవారుగా తిరిగే వ్యక్తితోటి ప్రయాణం చేస్తే
అలాంటి ఆలోచనలే వస్తాయి ఫ్రెండ్స్. మనం ఎవరితోటి ప్రయాణం చేయాలి అనేది మనకే తెలిసుండాలి. సో, లేదా మనం మనకు ఒకరు చెప్తేనన్నా మనం మారాలి. లేదా మనకచ్చిన ఆలోచనతోటన్నా మనం ఇతరులను చూసుకొని మనం మారాలి ఫ్రెండ్స్. సో, ఇక్కడ సో, వైఫల్యం విజయానికి సోపానం. అంటే మనం విఫలమైనప్పుడు అసలు వెనక్కి తగ్గొద్దు ఫ్రెండ్స్. సో, ఇక్కడ రిజెక్షన్స్ అనేటివి ప్రతి ఒక్కరికొస్తాయి. ఆ రిజెక్షన్స్ వచ్చినప్పుడు ఈ మంత్ నేను బ్రాంజ్ అయినా, ఈ మంత్ సిల్వర్ అయినా, ఓ మంత్ సిల్వర్‌లో క్వాలిఫై కాలేదు. సో, అయినప్పుడేందంటే ఓ నెల ఓ 20,000 రావచ్చు. ఓ నెల 10,000 రావచ్చు. అలా వచ్చిన రోజు డిసప్పాయింట్ కాకూడదు. ఎందుకు మరి పోయిన నెల నేను 20,000 తీసుకున్నా, ఈ నెల నాకు ఎందుకు ఈ 10,000 వచ్చినాయి అనేది ఒక్కసారి మనం క్వెషన్ ఏసుకోవాలి. అంటే మనం చేసే అటువంటి వర్కు, మనం చేసే అటువంటి టీమ్ అంటే ఇక్కడ మనం టీమ్ చేస్తేనే మనం గెలుస్తాం కాబట్టి మనం ఖచ్చితంగా మనం గ్రౌండ్‌లో ఉండి మనం నేర్పియాలి మన టీమ్‌కి. సో, ఇక్కడ మనం నేర్పియాలంటే నాలెడ్జ్ మన సీనియర్‌ల కాడ, మన అప్‌లైన్ మన మెంటర్‌ల కాడ మనం నేర్చుకోవాలి. సో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి అంటే ఒక ప్లాన్ ఉంటది. సో, ఇక్కడ ఆ ప్లాన్ ప్రకారం పోయినప్పుడే ఆ గమ్యాన్ని మనం చేరగలుగుతాం. సో, ఇది గూడా అంతే ఫ్రెండ్స్. జీవితానికి 2 మార్గాలు. మొదటిది మొదటి మార్గం ఏంటిదంటే ఎక్కువ మందిని ఎంచుకోవడం. సో, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంచుకునే విధానాన్ని బట్టి మనం ప్రయాణం చేసే దాన్ని బట్టి మనకు రిజల్ట్ వస్తది. సో, ఇక్కడ రెండవ మార్గం అతి తక్కువ మందితోటి మాట్లాడాలి. ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మందిని మంచి వాళ్ళని ఎంచుకోవాలి. సో, ఈరోజు మనం మన ఇంట్లో వాళ్ళు గూడా మనం ప్లాన్ జెప్తేనే మన వెస్టేజి అనే పేరు తీయగానే వీనికి ఏడ పని లేదని చెప్పేసి మన వాళ్ళు మనకే మైనస్ అవుతున్నారు. అలాంటప్పుడు ఏందంటే ఇక్కడ మన ఫ్యామిలీలో చెప్తే వినని వాళ్ళు, మన విలేజ్‌లో చెప్తే వినని వాళ్ళు. సో, ఇక్కడికేందంటే మన విలేజ్ పక్కన బెట్టి, మన రిలేటివ్‌ని పక్కన బెట్టి, బయటికి ఏ రోజైతే వెళ్తామో మనం ఇండిపెండెంట్‌గా, సో, ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు, ఒకప్పుడు మనలా కాదనుకున్న వాళ్ళు, ఈరోజు చాలామంది ఫోన్‌లు జేసి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అంటే ఏంటిదనేది నిరూపించుకోవాలి. సో, ఒక సామెత ఏంటిదంటే, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలనేది ఒకటుంటది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం ఇంట్లోనే మన ఫ్యామిలీ మెంబర్సే మనకు సహకరించినప్పుడు నెక్స్ట్ అనుకుంటే వెళ్ళిపోవాలి. టీమ్ అనేది చాలా మందికి వందలల్ల, వేలల్ల ఉంటాంది. మరి రిజల్ట్ వస్తుందా అంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే మనం చేసే విధానాన్ని, మనం చేసే ఫాలో అప్, మనం చేసే మీటింగ్‌లు ఇవి కరెక్ట్‌గా చేసినట్లయితే వాళ్ళు గూడా కరెక్ట్‌గానే ఉంటారు ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మనం వెస్టేజ్‌లోకి ఎందుకొచ్చినామంటే మంచి ఆరోగ్యం కోసం, మంచి పేరు ప్రఖ్యాతల కోసం, తల్లిదండ్రులను చూసుకోవడం కోసం, పిల్లల చదువు కోసం, సమయ స్వేచ్ఛ కోసం, ఆర్థికంగా ఎందుకు ఎదుర్కోవడం కోసం, విదేశీ పర్యటన కోసం, డ్రీమ్ కార్ కోసం, డ్రీమ్ హౌస్ కోసం, చారిటీ కోసం. సో, ఇక్కడ నాకు కావాల్సినయి మాత్రం నేనెందుకొచ్చిన వెస్టేజ్ కంటే ఈ 10 రకాల డ్రీమ్స్ ఉన్నాయి గాబట్టి నేను వెస్టేజ్‌లోకొచ్చిన. సో, ఈ వెస్టేజ్‌లోకి నేను రావడమే గాదు, నా టీమ్‌ని గూడా నా అండర్‌లో రిక్రూట్‌మెంట్ జేసుకొని, నాకు ఎంతో కొంత తెలిసినంత వరకి సబ్జెక్టు నేను నేర్చుకుంటూ నా టీమ్‌కి పంచుతున్నా ఫ్రెండ్స్. సో, చూడండిక్కడ ఎక్కడ లేని విధంగా ఎవరు చెప్పని ఒక క్లాసు మరి ఈరోజు మనకు వేలు, లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక టీహెచ్ఎస్ అనే ఒక ఛానెల్ నడిపినటువంటి మరిక్కడ రంజిత్ సార్ గారికి పాదాభివందనాలు. ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ దొరకది. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవరి ఫ్యామిలీ వాళ్ళకైనా గూడా సో, ఎవరి కష్టం వాళ్ళు చేసుకొని బతికినా గూడా మనది మనకే ఈర్ష్య. అంటే బయటికి అలా ఉంటది. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్‌లున్నాయి. మనలో చూసుకుంటే కింది వ్యక్తిని ఎంత తొక్కితే అన్ని డబ్బులొస్తాయి. మరి ఇక్కడ చూడండి,
మనం కింద మన అండర్‌లో ఉన్నటువంటి లీడర్‌లను గెలిపిస్తే వాళ్ళ గెలుపులోనే మన గెలుపుంటది. సో, ఇక్కడ మానవుడు పేదవానిగా ఉండటం. అంటే మన తాత పేదవాడు, మన తండ్రి పేదవాడు. మనం పేదవాడిగా ఉండాలని ఏమన్నా రాసిపెట్టి ఉందా ఫ్రెండ్స్? మరి మన కడుపులో పుట్టబోయిన పిల్లలను గూడా అదే పేదవానిగా ఉంచుతామా? అంటే డిసైడ్ అనేది మనం గావాలి. ఇక్కడ ఖాళీ పేపర్‌కు విలువ ఉంటదా? ఖాళీ పేపర్‌లో రాసే అక్షరాలను బట్టి విలువ వస్తుందా? చూడండి ఫ్రెండ్స్. ఖాళీ పేపర్‌కి విలువ ఉంటదంటే, నాకు తెలిసినంత వరకైతే విలువ ఉండది. అదే ఖాళీ పేపర్‌లో మనం రాసే అక్షరాలను బట్టి ఆ పేపర్‌కి వాల్యూ వస్తది ఫ్రెండ్స్. సో, అలాగనే మనం గూడా ఈరోజు జీరో గావచ్చు. ఒక్కసారి ఇప్పటికైనా గూడా మీ టీమ్‌లో ఉన్న మీ లీడర్‌లని, మీ అప్లై‌ని మీరు నమ్ముకొని మీరు ప్రయాణం జేయండి. ఏదో ఒక రోజు మనకు రిజల్ట్ వస్తది. వచ్చిందంటే అది మళ్ళీ పోయేది కాదు. మిలినియర్‌లు ఎందుకు మిలినియర్‌లు అవుతున్నారు? మిలినియర్ కావాలంటే మరి ఇప్పుడు ఉన్నవాళ్ళే వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మరి లేని వాళ్ళు ఏం జేయాలి? కష్టపడాలి. మరి కష్టపడాలి అంటే ఏం జేయాలంటే ఇక్కడ జస్ట్ వేస్టేజ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉదయం 3 గంటలకు లేచి 3:30కు లేచి రెడీ అయ్యి 5:36 కల్లా బ్యాగ్ పట్టుకొని టూల్ కిట్ పట్టుకొని మనం బయటికెళ్ళినట్లయితే మళ్ళీ 7:30, 8 వరకు మినిమమ్ 9:30, 10 గూడా చేసేవాళ్ళు బిజినెస్ ఉన్నారు. ఇక్కడ యావరేజ్ చేసుకుంటే గూడా ఇక్కడ మనకు సక్సెస్ వస్తది. ఏది కావాలి అనుకున్నా ప్రాణం పెట్టి పని జేయాలి ఫ్రెండ్స్. మనకి ఏది కావాలనుకున్నా మనం డిసైడే. ఈ నెల నాకు ఇన్‌కమ్ పరంగా ఒక రూ. 1,00,000 రావాలి అని డిసైడ్ కావాలి మనమే. లేదు ఈ ఈ మంత్ నాకు 1 ఎన్‌పీ కూడా అవసరం లేదు అంటే ఇంటికాడ ఉండొచ్చు మనమే. అది ఏదైనా గూడా మన పైన మనకే ఛాన్స్. ఇక్కడ చూసినట్టయితే వచ్చిన అవకాశాన్ని వృధా చేయకూడదు. చాలామంది ఏం చూస్తారంటే ఏదో వెస్టేజ్‌లో ఐడీ అనేది ఫ్రీగా దొరుకుతుంది. ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయితే సరిపోతుందని జెప్పేసి చాలామంది మొహమాటానికి ఐడీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. దాన్ని ఐడీ తీసుకున్న తర్వాత ఒక చీప్‌గా ఒక కర్చీఫ్‌నన్నా మనం ఫేస్ తుడుచుకొని జేబులో మడత పెట్టి మళ్ళీ జేబులో పెట్టుకుంటాం గానీ, ఒక చిన్న ఎటు గాని వస్తువులాగా పడేస్తున్నాం మనం ఐడీ. ఇదే నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ 2025 డిసెంబర్ 31 కల్లా గవర్నమెంట్ నౌకరీ 10,00,000 పెడితేనన్నా దొంగతనంగా దొరుకుతది కావచ్చు గానీ, వేస్టేజ్‌లో మాత్రం ఐడీ దొరకదు ఫ్రెండ్స్. ఎందుకు దొరకదు ఫ్రెండ్స్ అంటే, మార్కెటింగ్‌లో మన ఇండియాలో టాప్ 1లో ఉన్న విషయం అందరికి తెలుసు. ఈ ఐడీ రావడమే పెద్ద అదృష్టం. సో, ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే, ఇతరులు ఎదగాలి అనుకుంటే నువ్వు ఎదగాలి. ఈ రోజులలో చూడండి చాలామంది మనం ఇతరులు ఎదుగుతుంటే మనం ఈర్ష్యపడతాం. కానీ ఇక్కడేందంటే, ఇతరులను ఎదిగిస్తే మనం ఎదగగలం. అపోజిట్ అన్నట్టు ఇది. ఇక్కడ ఒకరి సక్సెస్‌ను కోరాలి. ఒకరి మంచిని కోరాలి. ఒకలి చెడుని మాత్రం కోరకూడదు. ఇక్కడ గతాన్ని వదిలేయాలి ఫ్రెండ్స్. గతంలో మీరు చేసేటువంటి ప్రొఫెషనల్‌లో ఏదైతే జాబ్ ఉందో, జాబ్‌ను వదిలేయమని చెప్పట్లేదు. కొన్ని చిన్న అలవాట్లుంటాయి గదా! ఇక్కడ చిన్నయి మనకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే రెండిటి మీద ప్రయాణం చేయకూడదు. 2 పడవల మీద ప్రయాణం చేయకూడదు. ఏ ఒక్క పడవ ముందుకు పోయినా పడేది మళ్ళీ మనమే. కాబట్టి ఒక్కసారి మీ అప్లైని నమ్మండి. మీరు ఈ సిస్టమ్‌ని నమ్మి ఒక 6 మంత్స్, ఒక 6 నెలలు గట్టిగా ప్రయాణం చేయండి. ఇక్కడ మీరు సంపాదించే ప్రొఫెషనల్‌గా ఏదైతే ఇదివరకు జాబ్ ఉందో ఓ 10,000, 15,000 రావచ్చు. సో, దాంట్లో జేసుకుంటేనే దీంట్లో జేసుకుంటూ ఆ 15,000కి ఎప్పుడైతే క్రాస్ అయితదో దాన్ని బ్యాకప్ జేసి దీన్ని కంటిన్యూ జేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే లీడర్ నేర్చుకోవడం ఆపొద్దు. లీడర్ అనే వ్యక్తి
నాలెడ్జ్ నేర్చుకోవడం ఆపకూడదు. ఒక నిత్య విద్యార్థిలాగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఉండకూడదు. నాకు ఎంతో కొంత తెలిసింది. నాకు మొత్తం తెలుసు. ఇదే నా బిజినెస్ ప్లానేనా? ఓహ్! ఈ మేడం చెప్తుంది, ఈ సార్ చెప్తుంది. నాకు మొత్తం టోటల్‌గా వచ్చు. ఇది ఇది అనకూడదు. ఎవరు ఏ మాటతోటి వాళ్ళ వాళ్ళ వాయిసు నేనొక రకంగా చెప్తా. ఇంకొకరు ఇంకొక రకంగా చెప్తారు. ఇంకొకరు ఇంకొక రకంగా చెప్తారు ఫ్రెండ్స్. కనుక ప్రతి ఒక్కరు ఏదేమైనా గూడా అటెండ్ కావాలి, వినాలి. ఆ విన్నది ఒక్కసారి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ మీకున్న డైరెక్ట్ లీగులు ఏవైతే ఉన్నాయో, ఆ లీడర్‌లతోటి ఒకసారి మాట్లాడండి. ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. ఆ మేడం మీటింగ్ ఎలా ఉంది? ఆ సార్ మీటింగ్ ఎలా ఉంది? అన్నప్పుడు వాళ్ళు విన్నారా? వినలేదా? అనేది మనకు తెలుస్తది ఫ్రెండ్స్. సో, ఇది నేను గూడా అప్పుడప్పుడు మిస్ అవుతా. ఇక నుండి మిస్ గాకుండా చూసుకుంటా ఫ్రెండ్స్. మిస్టేక్ అనేది నాకు కూడా ఉంది. సో, కానీ నేను మారాలి. నేను మారాలని అనుకుంటున్నా. సో, ఇక్కడ లీడర్ బాధ్యత సక్రమంగా నిర్వహించాలి. లీడర్‌కున్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో, ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం మనం. ఆ మీటింగ్ ఏ సమయానికి పెట్టాలి? ఆ టైమ్ టేబుల్ అనేది పెట్టిన రోల్ అవుట్ చేసిన తర్వాత గ్రూపులలో సో, అందరికన్నా ఒక 5 నిమిషాలు ముందు మనమే నిలబడాలి. అందరూ వచ్చి ఎట్లుంటది ఫ్రెండ్స్? సో, అది లీడర్‌కుండే లక్షణం కాదు. సో, ఇక్కడ లీడర్ అనే వ్యక్తి అన్ని సందర్భాలను ఒకేలాగా స్వీకరించాలి. అంటే కుటుంబం అన్నప్పుడు సమస్యలు కొన్నుంటాయి. టీమ్ అన్నప్పుడు గూడా కొన్ని రిజెక్షన్స్ వస్తాయి. అందరూ ఒకేలాగా ప్రయత్నించరు. ప్ర మన ఇంట్లో ఒక ఇద్దరు మరి అలాంటప్పుడు మరి ఆ 8 మెంబర్స్ వింటారా అంటే వినరు కావచ్చు. ఓపిక అనేది ఉండాలి. ఓపిక అనేది మనసును చిన్న 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 మన వైపుకునే ప్రయాణం జేయాలి. మన మాట వినేలాగా చేసుకోవాలి. ఇక్కడ బెదిరించేది లేదు. సో, ఇక్కడ దౌర్జన్యంగా వేరే వేరే మాట్లాడేది ఏముండదు ఫ్రెండ్స్. జస్ట్ రిక్వెస్ట్. ఓకే. లీడర్ ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఉండాలి. నీ టీమ్ కోసం ఎంత దూరమైనా పొయ్యి ఫీల్డ్ చేసే అంత దమ్ము, ధైర్యం ఉండాలి. అంత దూరం పోయి హైదరాబాద్ పోవాలి, కరీంనగర్ పోవాలి, సిరిసిల్ల, సిద్దిపేట ఎక్కడికో పోవాలి అంటే సో, ఇక్కడ మనం డబ్బుల విషయానికొస్తే వెనకాడొద్దు. ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే చేసేదంతా ఇన్వెస్ట్‌మెంట్ అనుకో. నీ టీమ్‌ను ఏర్పరచుకోవడానికి ప్రయత్నం జెయి. ఒక్కసారి టీమ్ నిలబడితే గనుక 4 నెలలు చేసిన కష్టం అంతా ఒక నెలలో బయటకవుతది. సో, నెక్స్ట్ చూసుకుంటే ఒక లీడర్ అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఆలోచించకూడదు. సో, ఇక్కడ అందరి కోసం ఆలోచించాలి ఫ్రెండ్స్. ఒక లీడర్ అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఆలోచించకూడదు. అందరి కోసం ఆలోచించాలి. అందరి కోసం ఆలోచించి అందరికి ఇన్‌కమ్ ఇప్పించినప్పుడే మనకొస్తది. ఆ ఇన్‌కమ్ అనేది ఇప్పియాలనే ఒక ఆలోచన మనకుండాలి ఫ్రెండ్స్. సో, లీడర్‌కు లీడరు వివాదరహితంగా ఉండకూడదు. చీటికి మాటికి చీదరించుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే లీడర్ అనే వ్యక్తి తెలిసిన వాళ్ళు తెలియకుండా గూడా ఫోను జేస్తారు టీమ్ వాళ్ళు. ఫోను జేసినప్పుడు కొన్ని కొన్ని డౌట్‌లు అడిగినప్పుడు సో, ఇక్కడ ఎవ్వరు ఫోను జేసినా ఎంత మంచి మనం ఒక మీటింగ్‌లో ఉన్నా లేదా ఏదన్నా ఒక అర్జెంట్ పనిలో ఉన్నా గూడా మన టీమ్ ఫోను జేస్తే ఖచ్చితంగా ఫోను లిఫ్ట్ జేయాలి. బయట వాళ్ళు ఎవరు జేసినా గూడా ఫోను లిఫ్ట్ జేయకూడదు. ఎందుకు అంటే వీళ్ళ డౌట్ ఏదైతే ఉందో అది క్లారిఫై జేసుకోనీకి మన కోసం ఫోను జేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి.
సో తర్వాత ఏంటంటే లీడర్ ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాలి. అంటే డౌట్ అడిగిన ప్రతి ఒక్క లీడర్ కి ఆ క్లారిఫై అనేది చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తాడు. అందులో పేదవానికి మరీ ఎక్కువ ఇస్తాడట. అంటే అందరికి వస్తది, కానీ అందులో పేదవానికే ఇస్తాడంట. రంజిత్ సార్, మంజునాథ్ సార్ చెప్పిన ఇది నేను రాసుకున్నా. ఎందుకు ఇస్తారంటే ఉన్నవాడు ఉన్నాడు ఆర్థికంగా, ఈ ఆర్థికంగా ఉన్నవానికన్నా ఒక 10 అంతలు రెట్టింపు మీరు వెళ్ళిపో అని చెప్పేసి ఒక భగవంతుని రూపకంగా మన అప్లైని పంపిస్తాడు ఒక పేదవాని కాడికి. అతన్ని చేయబట్టుకొని ప్రయాణం చేస్తే ఎవరైతే ఒక ధనవంతుడు ఉన్నాడో అతనికన్నా రెట్టింపు కావడానికి మనం ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఉన్నది. సో ఇక్కడ చూసుకుంటే నువ్వు అనుకున్నది నీ దగ్గరికి రావాలంటే అది వచ్చే వరకు ఓపికతోటి వెయిట్ చేయి. అది రావాలనుకుంటే మనం ఇంట్లో కూర్చుంటే రాదు. సక్సెస్ అనేది మనం ప్రయత్నిస్తే వస్తది. మనం ఇంట్లో కూర్చొని రా అంటే రాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ నీ నీ టైంను, నీ టీంను, సో నీ టాలెంట్‌ను నువ్వు నిరూపించుకోవాలి. నీకున్న టైం, నీకున్న నాలెడ్జ్, నీకున్న టీమ్. అంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఇదంతా మన పైన మనకే ఆధారపడి ఉంటది ఫ్రెండ్స్. మన నాలెడ్జ్ పైన ఆధారపడి ఉంటది. సో నెక్స్ట్ చూసుకుంటే ఏది కావాలి అనుకున్నా అనే విషయానికి వస్తే దానికి తగ్గ మనం పని చేయాలి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏది కావాలనుకున్నా దానికి తగ్గట్టుగా మనం పని చేస్తేనే మనకు రిజల్ట్ వస్తది. సో ఇక్కడ మనకున్నటువంటి ఆలోచన ప్రకారం, మనకున్నటువంటి ప్రొఫెషనల్ గా ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ దీన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంత ఎదిగామన్నది కాదు, ఎంత నేర్చుకుంటాం అనేది ముఖ్యం ఫ్రెండ్స్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టుగా ఎంత ఎదిగామనేది ముఖ్యం కాదు, ముఖ్యం. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే నేడు వృధా చేసే ప్రతి క్షణం రేపు తిరిగి రాని ప్రయత్నం. అంటే మనం ఏదైతే టైంను వృధా చేస్తున్నామో ఆ ప్రతి క్షణం రేపు తిరిగి మళ్ళీ మనల్నే ప్రశ్నిస్తుంది. అంటే చూడండి, ఈ రోజు ఒక ఇద్దరు వ్యక్తులు ఐడి తీసుకున్నారు. ఒక వ్యక్తి ప్రయాణం చేసి ఒక సక్సెస్ అయిండు. సో మరో వ్యక్తి ప్రయత్నం చేయలేదు, సక్సెస్ రాలేదు. ఆ టైంలో సో నేను కూడా నీతో పాటు ప్రయాణం చేస్తే నీ స్థాయిలో నేను ఉండే వ్యక్తిని అనేది మనం అనుకుంటాం. మరి అవకాశం అనేది అందరికి వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని ప్రయాణం చేస్తే అతని సక్సెస్ తో పాటు మన సక్సెస్ కూడా వస్తది. సో అలాగా టైం వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఓడిపోతాం అనే ఆలోచన ఉన్నవారికే భయం మొదలవుతుంది. గెలవడం గెలవడం తథ్యం అని నమ్మిన వారికి అలసట కూడా కొత్త ఉత్తేజాన్ని తెరపైకి తెస్తుంది. ఓడిపోతున్నా అనే వారికి అంటే మనకు వచ్చిన డౌట్ ఏదైతే ఉందో, సో గేమ్ అనేది అందరికీ ఒకటే. సో ఇక్కడ టైం అనేది కూడా అందరికీ ఒకటే. మనం ఆడే ఆటను బట్టి మనకు రిజల్ట్ వస్తది ఫ్రెండ్స్. సో ఏదేమైనా కూడా మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి, మనం చేసే ప్రయత్నాన్ని బట్టే ప్రతి ఒక్కరి సక్సెస్ వస్తది. ఈరోజు మిలియనియర్స్ కావాలంటే వాళ్ళు ఎట్లా అయ్యిర్రు? వాళ్ళ అమ్మ కడుపులో నుండి పుట్టిన ఎంబడే లక్షలల్ల పట్టుకొని రాలేదు ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి కష్టం చేసి బయటకు వచ్చిన వాళ్ళే. బాధ్యత తెలిసిన వ్యక్తి ఎప్పుడు ముందుగానే నిద్రపోడు. అలాగే ఆలస్యంగా కూడా లేవడు. ఒక బాధ్యత నాకున్నది. నాకు అండర్‌లో నా టీమ్‌లో నాకొక ఒక 50 మెంబర్స్ ఉన్నారు. ఒక 100 మెంబర్స్ నా కింద నా టీమ్ ఉంది. సో మరి వాళ్ళకి నేను తొందరగా నేను మేల్కొని నా టీమ్‌ను సక్సెస్ వస్తదనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుంటే
నేటి కష్టమే రేపటి ఫలితం. సో ఈ రోజు కష్టపడండి. ఈ రోజు కష్టపడ్డ తర్వాత సక్సెస్ అనేది రేపు వస్తుంది. అంటే ఈ రోజు కష్టపడకుండా నాకు సక్సెస్ రావాలి, ఎందుకు రాదు అంటే మనం చేస్తే వస్తది కాబట్టి, చేయకుంటే రాదు కాబట్టి, జస్ట్ ఒక 2-5 ఇయర్స్ గట్టిగా హార్డ్ వర్క్ చేయండి. ఆ తర్వాత మనం చేయకున్నా డబ్బొస్తది. సో ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి కష్టపడ్డప్పుడే డబ్బొస్తది. సో ఇక్కడ చూడండి, ఇదే ఆరోగ్యంగా ఉండి ఒక 2-5 ఇయర్స్ గనుక మనం ఇక్కడ వెస్టేజ్‌లో గనుక హార్డ్ వర్క్ చేస్తే, సో తర్వాత ఓ 1 మంత్, 2 మంత్స్ మనం బిజినెస్ చేయకున్నా గూడా, నువ్వు రెస్ట్ తీసుకున్నా గూడా మనకనేది ఇన్‌కమ్ వస్తది. గెలుపు అనేది అందరికి దొరకదు. కానీ గెలిచే శక్తి చూడండి ఫ్రెండ్స్, గెలుపు అనేది అందరికీ దొరకదు. గెలిచే శక్తి మాత్రం అందరికుంటది. ఎందుకు గెలవలేము అనే ఆలోచన మనకు రావాలి. గెలుపు అనేది అందరికుంటది. ఎందుకు గెలవలేము అనే ఆలోచన మనకొచ్చినప్పుడే మనం గెలవగలుగుతాం. ఇతరులను చూసుకొనైనా మనం ప్రయాణం చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏదేమైనా గూడా మనం ఆడే ఆట జీవితంలో కొందరు ప్లస్ చేస్తారు. కొందరు మైనస్ జేస్తారు. కొందరు ఇంటూ చేస్తే మరికొందరు డివైడెడ్ బై కానీ పైనున్న ఈశ్వరుడు సమయం వచ్చినప్పుడు మొత్తం లెక్కలన్నీ ఈజ్ ఈక్వల్ టు చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత మంచి వాడో చూడండి. జీవితంలో కొందరు ప్లస్ చేస్తారట. కొందరు కొందరు ఇంటూ చేస్తే మరికొందరు డివైడెడ్ బై చేస్తారు. అంటే డివైడ్ చేస్తారన్నట్టు. మనం ఏదో కలుపుకొని ప్రయాణం చేయాలి. చాలా మనలకే మంచి ఆయనకి ఒక ఆన్‌లైన్ కున్నారు చెప్పని విషయాలు చెప్పేసి ఆ సార్ ఇట్లా అంటాండు అనేసరికి మనమే ఈశ్వరుడే లెక్కలన్నీ చెప్తాడట. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ అర్థమే. మీ మెంటర్ మీ బాగు కోసమే. సబ్జెక్ట్ నేర్చుకోమంటే ఒకటి వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. అంతకు మించి చెప్పలేరు గదా! మరి నువ్వు నేర్చుకుంటలేవు కాబట్టి, నువ్వు చెప్పట్లేదు కాబట్టి, నువ్వు బయటికి రావట్లేదు కాబట్టి, సో గ్రౌండ్‌లో తిరగట్లేదు. మరి ఇంకొకరి కోసం పోతారు గదా! సో అదే విధంగా అదుపు తప్పి కింద పడితే ఆదుకోరు లోకం. కొటేషన్ చూడండి ఫ్రెండ్స్. దారిలో చీకటైతే తోడు రాదు నీడ. చేజారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో. సో ఇక్కడ మనం మన సక్సెస్‌కైనా, మన చావుకైనా ఎవ్వరు రారు ఫ్రెండ్స్. ఈరోజు వందల కోట్ల సంపద సంపాదించి పోయినా గూడా, ఆ డబ్బు గూడా మనకు రాదు. మనకు గావాల్సిందేందంటే జస్ట్ ఒక మంచి మాట. ఆ మాటే మనతో పాటు వస్తది. నేననేది ఎందుకంటే ప్రతి ఒక్కరం సో చాలా నెట్‌వర్క్‌లున్నాయి. అన్నిట్లో ఏమో గాని ఈ వెస్టేజ్‌లో ఉన్నటువంటి ఒక కుటుంబం ఇదొకటి. ఒక మహాసముద్రం. ఎక్కడ జూసినా గూడా వెస్టేజ్ అని పరిచయం కాంగానే అతను ఏ టీమ్‌లో ఉన్నా గూడా సార్ ఆల్ ది బెస్ట్. మంచిగా మీ టీమ్‌ని గ్రోతింగ్ తెచ్చుకొని సక్సెస్ తొందరగా కావాలని చెప్పుకుంటాం. మరి అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది చాలా రకాలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కొలీకులు కలుసుకున్నప్పుడు మరి వాళ్ళు ఏమన్నా చెప్పుకుంటారా ఫ్రెండ్స్? ఏం చెప్పుకోరు. హాయ్ అంటే హాయ్. ప్రొఫెషనల్ ఏంటి అంటే టీచర్ అంటే టీచర్. అంతే తప్ప గాని నువ్వు ఈ టీచర్‌లో నువ్వు బాగా సబ్జెక్ట్ ఈ పిల్లలకి బాగా నేర్చుకుంటారు అనే విషయం వాళ్ళు చెప్పుకోరు ఫ్రెండ్స్. సో మనం మాత్రం ఖచ్చితంగా చెప్పుకుంటాం. సో ఎందుకు అంటే ఇక్కడ వ మనం వెస్టేజ్‌లో వస్తే రాదు డబ్బు. చేస్తే వస్తది డబ్బు. మనం వెస్టేజ్‌లోకి వచ్చుడుతోటే నాకు ఈ నెల
గడిచింది 2 నెలలు 3 నెలలు అవుతున్నాయి. నాకు ఇంకా డబ్బు రాలేని లీడర్లకి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఒక చిన్న నేను ఒక్కటి చెప్తా ఫ్రెండ్స్. మనకు సక్సెస్ ఎందుకు రాదు అంటే నెలకు 30 రోజులు. నెలకు 30 రోజులలో రోజుకు ఒక 5గురికి మనం ప్లాన్ చెప్పాలి ఫ్రెండ్స్. రోజుకు 5గురికి ప్లాన్ చెప్పినప్పుడు 30 రోజుల పేరు మీద చూసుకుంటే వాళ్ళు 190 మంది అయితారు ఫ్రెండ్స్. సో, అదే 30 రోజులలో రోజుకు 3 ఐడీలు తీయాలి. మనం ఏమైనా చేసి రోజుకు 3 ఐడీలు కొట్టాలి. 3 ఐడీలు కొడితే 90 మంది అవుతారు నెల పేరు మీద. మరి అందరూ చేస్తారంటే చేయరు. మరి అదే 30 రోజుల పేరు మీద రోజుకు ఇద్దరితోటి 100 పీవీలు చేపియాలి. 32ల 60 6000 పీవీ. ఎందుకు రాదు ఫ్రెండ్స్? ఒక నెలలో ఫాస్ట్ హార్డ్ బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే 4500 పీవీ. మరి 1500 పీవీ ఎక్కువనే ఉంటాంది. జైన్ అయిన ప్రతి వ్యక్తి, న్యూ ఐడీ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ప్లాన్ చెప్పాలి ఫ్రెండ్స్. ఒక్క నెలలోనే వాళ్ళని నిలబెట్టొచ్చు. వాళ్ళకు ఒక 10, 15,000 రూపాయలు ఇన్‌కమ్ ఇప్పిస్తే వాళ్ళు జీవితంలో గూడా మీరు పొమ్మన్న బోరు బిజినెస్ నుండి. అర్థమైందనుకుంటా ఫ్రెండ్స్. నేను చాలా మందికి మా లీడర్‌లకి ఇదే చెప్తా. నేను గూడా మా గడ్డ రమేష్ సార్ చేయి పట్టుకొని నేనేం చేస్తే సక్సెస్ నేను థాయిలాండ్‌కి ఎట్లా వస్తా? నేను రావాలి ఖచ్చితంగా. నా విలేజ్‌లో గాని, నా రిలేటివ్‌లు గాని ఎవ్వరు విమానం ఎక్కలే సార్. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తా. అంటే పర్సనల్ పనులు లీడర్‌లు అనే వ్యక్తులు ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. 2:30, 3 గంటలకు పోయి గూడా షట్టర్‌ని కొట్టిన రోజులు ఫ్రెండ్స్. 4 నెలలు అతను చెప్తే వినని వ్యక్తిని సో, ఒక 19 రోజులలో ఫాస్ట్ హార్డ్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి ఫస్ట్ చెక్ నేను రూ. 17,800 తీసుకున్నా ఫ్రెండ్స్. ఎట్లా తీసుకున్నానంటే ఇగో ఇదే ప్లాను. మా సార్ చెప్పిన ప్లాను ఇది నాకు. ఏం లేదు సార్, నెలకు 30 రోజులు గదా! రోజుకి ఐదుగురిని కలువు 150 మంది అయితారు. సో, మళ్ళీ అదే 30 రోజుల పేరు మీదకొస్తే రోజుకు 3 ఐడీలు కొట్టు. సో, 90 మంది అవుతారు. మళ్ళీ 30 రోజులకొస్తే అదే 30 రోజులకు రోజుకు 2 ఇద్దరు నేను అట్లా చేసిన ఫ్రెండ్స్. మీరు చాలా మందికి కొత్త టీమ్ ఉన్న వాళ్ళకి సో, ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే 1,00,000 రావాలి అంటే నేర్చుకోవాలి. మరి 1,00,000 సంపాదించాలంటే మనం ఒక లక్షణంగా ఉండాలి. మీరు తీసుకునేటువంటి డ్రెస్ కోడ్ కావచ్చు, మీకున్నటువంటి హెయిర్ కటింగ్ కావచ్చు. సో, ఇక్కడ ప్రతీది గూడా మనం నేర్చుకోవాలి. ఒక టూల్ కిట్ ఉండాలి. ఒక బ్యాగ్ ఉండాలి. ఆ బ్యాగ్ అన్నీ ఉండాలి. సో, ఒక మార్కెటింగ్ ఒక జాబ్ చేసే వ్యక్తి చూడండి. ఒక కలెక్టర్ గూడా సివిల్ డ్రెస్‌ని ఎళ్ళిపోతాడు. ఒక టీచర్ గూడా సివిల్ డ్రెస్సే. గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక పోలీస్ అనే డిపార్ట్‌మెంట్‌కు, ఒక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కి తప్ప నాకు తెలిసినంత వరకి డ్రెస్ కోడ్ అనేది ఎవరికీ లేదు ఫ్రెండ్స్. చూడండి, మన వెస్టేజ్‌లో ప్రతి ఒక్కరికి ఒకటే డ్రెస్ కోడ్ ఉంటది. వైట్ అండ్ బ్లాక్. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇండిపెండెంట్ వర్కు ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే మనం ఒక లీడర్‌గా నిలబెట్టిన వాళ్ళమైతాం. మన టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఐడీ తీసిన ప్రతి వ్యక్తికి 8% అవుడుతోటే ప్లాన్ అనేది నేర్పియాలి. ఆ ప్లాన్ అనేది నేర్పించి గ్రౌండ్‌లో వదిలిపెడితే 2 రోజులు గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఒక్కరోజు మనం ఫీల్డ్‌కి వెళ్ళాలి ఫ్రెండ్స్. డోర్ టు డోర్ తిరిగే కన్నా 2 రోజులు మన టీమ్‌లో ఉన్న లీడరు గ్రౌండ్ లెవెల్ చేస్తే ఒక్కసారి అక్కడ ఎక్కడనన్నా ఓ 10 మందిని కూర్చోబెడితే మనం బోర్డ్ తర వాళ్ళన్నే మనకంతా వాళ్ళందరూ ఐడీలొత్తాయి. అతను గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, ఇక్కడ మన టీమ్‌లో కనీసం 8% ఒక నెలకు ఒక నలుగురు, ఐదుగురినన్నా చేసుకోవాలి. టీమ్‌ని బట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఒక్కొక్క టీమ్‌లో 4 లేదా 5 మందిని 8% చేసుకోవాలి. సో, చేసిన తర్వాతేందంటే, మనం గ్రూప్ లెవెల్‌లో మనకు డీఎల్‌సీపీలలో మీటింగ్ పెట్టుకొని వాళ్ళను హైలైట్ జేయాలి. మీరు 1, 2 సార్లు అడిగితే మీరు చేతగానితనం. అంటే ఇక్కడ
మీ అప్లైన్ తోటి పని ఎప్పుడు పడుతుంది అంటే మీకు సబ్జెక్ట్ రానప్పుడు. కొత్త వారికి చెప్తలేను ఫ్రెండ్స్, బాధపడకండి. పాత వారికి ఏంటంటే ఇక్కడ మీ అప్లైన్ తోటి మీకు ఎప్పుడు పని పడుతుంది అంటే ఒక బ్రాంచ్ అండ్ ఏబో ఉన్న వ్యక్తులకు మీకు సబ్జెక్టు రానప్పుడు మాత్రమే పని పడుతుంది. మీరు నేర్చుకుంటే మీ అప్లైన్ తోటి పని లేదు అనే విషయం నాకు తెలిసింది. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే దూకుతూ వెళ్తుంటే కష్టం కానీ అడుగులో కానీ అది ఏదేమైనా కూడా ఒక నమ్మకం ఉండి ఒక ప్రయాణం చేస్తూ ఉంటే అందులో ఆ బాటలో ముండ్ల బాటగైనా ఏదైనా ఒక చిన్న చిన్న రిజెక్షన్ ఏది వచ్చినా కూడా మనం దాటుకొని పోవాలి ఫ్రెండ్స్. సో మన సక్సెస్ కి సీక్రెట్ సో ఏదేం లేదు, మన ఫాలో అప్ తర్వాత మీటింగ్స్, ఈ రెండు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇష్టం ఉంటే కష్టం అనేది కనిపించదు. చూడండి, మీరు చేసే ప్రొఫెషనల్ గా మీరు చేసే జాబ్ ఏదైతే ఉందో, మనం చేసే అటువంటి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, మనం ఇష్టంతో పని చేయాలి. ఇష్టం లేకుండా పని చేస్తే అన్ని పడతాయి. అదే ఇష్టం ఉంటే ఏ కష్టమైనా కూడా మనకు కనబడదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే సో మీరు మీ మీటింగ్ పోస్టును మీరు రిలీజ్ చేస్తున్నారా లేదా అనేది బ్రాంచ్ అండ్ ఎబో ఇండివిజువల్ గా అయ్యి మీ మీటింగ్ ఎవరి మీటింగ్ వాళ్ళే పెట్టుకోవాలి. పోస్ట్ అనేది రిలీజ్ చేయడం తయారు చేసుకోవాలి. సో ఇక్కడ మీరు మీ పని చేస్తే మీరు మీటింగ్ తో చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, పీపీటీ అంటే ఇక్కడ మనం ఏదైతే ఉందో ప్రొఫెషనల్ గా మనం చేసేటువంటి మీటింగ్, మనం చేసేటువంటి ఫాలో అప్. సో మీటింగ్ వచ్చిన లీడరు ఈ రోజు చూసుకుంటే ఉదాహరణ చెప్పాలంటే నాకు టెస్ట్ మోడల్ 2 మినిట్స్ చెప్పిన లీడర్స్ మా అప్లైన్ ఎన్నిసార్లు మీటింగ్ పిలిచినా కూడా నేను పోలేదు. ఒక చిన్న మీటింగ్ లోకి పోయి నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా, నేను ఒక స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కావాల్సింది పదే మన అప్లయన్స్ మొత్తుకునేది ఏంటంటే మీటింగ్ మీ టీమ్ ని అటెండ్ చేపించుకోరి. ఎక్కడ లైవ్ మీటింగ్ వెళ్ళండి, ఎంత దూరం అనేది చూడకండి అనేది చెప్పేది అది. మరి మనకు వెళ్ళకపోతే మన టీం మనం ఏం నేర్పే. అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్, దయచేసి ఎక్కడున్నా ఏ లీడర్ అయినా పర్లేదు, మీటింగ్ అంటే ఖచ్చితంగా లైవ్ మీటింగ్ అనే ఏదైనా కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలి. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మీరు యూపీకి వెళ్ళాలి అంటే మీ అప్లైన్ ని మీ టీం ని రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయాలి. మీరు పైకి వెళ్ళాలంటే మీ టీం కి మీరు ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. రెగ్యులర్ గా వాళ్ళను టచ్ లో ఉండాలి. ఒక 2 రోజులు నేను ఒక లీడర్ తోటి ఒక 2 డేస్ నేను ఒక లీడర్ తోటి మాట్లాడలేదు ఫ్రెండ్స్. మళ్ళీ 3వ రోజు మాట్లాడాలి అనుకుంటే ఫోన్ నెంబర్ తీస్తున్నా మళ్ళీ బ్యాకప్ అవుతున్నా. ఎందుకంటే నాలో నాకే వైబ్రేషన్ కనబడుతుంది. 2 డేస్ నేను మాట్లాడలేదు మరి ఈ లీడర్ తోటి, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమనుకుంటాడు అనే భయం నాలో కలిగింది. అలా కలగకుండా ఖచ్చితంగా రోజు కంటిన్యూగా ఫాలో అప్ అనేది మిస్ కాకూడదు. అది ఎవరితోటి అంటే యాక్టివ్ ఉన్న లీడర్లతోటి, మీకున్న డైరెక్ట్ లీడర్లతోటి ఖచ్చితంగా ఫాలో అప్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే మానవుడు తన శక్తిని 100 రెట్లు ఉపయోగించుకుంటేనే సక్సెస్ వస్తుంది. సో ఇక్కడ 100కు 100% మనకు ఉన్నటువంటి శక్తిని ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ కరెంటును ముట్టుకుంటే దాని విలువ తెలుస్తుంది. అంటే కరెంటును ముట్టుకుంటే ఇది చస్తామని మనకు తెలుసు, కానీ ఒకవేళ చిన్నగా ఆ వైర్ అనేది తగలనట్టు తగిలితేనే మనం తీసుకుపోయి అక్కడ పడేస్తుంది. అంటే దాని పవర్ అది. మన మైండ్ కున్న పవర్ కూడా అది. దాన్ని పదును పెట్టాలి. సో దాన్ని పదును పెట్టే ఆలోచన మనం రానప్పుడు ఇతరులు ఎట్లా ప్రయాణం చేస్తారో కనీసం చూసినా కూడా వాళ్ళ అడుగుజాడల్లో మనం ప్రయాణం చేయాలి. ఫ్రెండ్స్. అలా చేస్తేనే మనం కూడా సక్సెస్ అవుతాం. మన సక్సెస్ ని బట్టి మన టీం వస్తుంది.
సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఏదైనా కూడా మనం ఎందుకు అనుకుంటే ఎందుకు జాయిన్ అయినాం అనేది పక్కన పెట్టాలి. జాయిన్ అయినాం వెస్టేజ్‌లో ఐడీ తీసుకున్నాం అంటే సంవత్సరానికి ఒక 3 కార్లున్నాయి. సారీ, సంవత్సరానికి 3 ట్రిప్పులున్నాయి. ట్రిప్పులు ఒక కార్ కట్టుకోవచ్చు, ఒక డ్రిల్ కట్టుకోవచ్చు అనేది ఈ 3 నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే గోల్ పెట్టుకుంటారో ఇందులో ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తది. వెస్టేజ్‌లో డబ్బు సంపాదించాలంటే ప్రొడక్ట్‌ను వాడాలి ఫ్రెండ్స్. ఇక్కడ 450 రకాలు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కొనుక్కొని తినమట్లేదు. సో ఇక్కడ 450 రకాలు ఉన్నటువంటి ఉన్నాయో అవి కొనుక్కొని తిన్న తరువాత ఇతరులకు చెప్పు అంటుంది. సో ఇక్కడ మనం వాడితే డబ్బు రాదు. ఇతరులతో వాడిస్తే డబ్బొస్తది ఫ్రెండ్స్. మనం వాడుకుంటూ ఇతరులను వాడియాలి. అప్పుడే మనకు డబ్బొస్తది. సో ఇక్కడ రిలేషన్ అయితే మనం ఎంత మన రిలేషన్ తోటి ఎంతగా అందులో ఉండాలి ఫ్రెండ్స్. మాట్లాడే కానీ అది ఎలా చేయాలనేది మరి ఖచ్చితంగా ఎన్ని పరిస్థితుల్లో 60 కాడికి రావాలి గానీ 100% మనం బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడును నా టీమ్ గూడా ఎక్కడ చెప్పది. ఆ 60 పివి అవి అది ప్లాన్ అని చెప్పాం మేము. లేదు కానీ ఖచ్చితంగా 100 పివి అనేది చేయాలి. సో ఇక్కడ వాళ్ళకు టార్గెట్లు సో మనకు గూడా ఆ టార్గెట్ నుండి ఎంతో కొంత పివి అనేది యాడ్ అయితది ఫ్రెండ్స్. సో ఇక్కడ సో నెక్స్ట్ చూసుకుంటే ప్లాన్ చెప్పే ముందు డిసిప్లిన్ తోటి ఉండాలి. మనం డిసిప్లిన్ తోటి ఉండాలి. మన ప్లాన్ ఇతరులకు చెప్పేటప్పుడు ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేయాలి. ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు. మన ఫోను ఆన్‌లో పెట్టుకొని సో వాళ్ళ ఫోన్ గూడా ఆన్‌లో ఇచ్చి మన ఫోన్ మోగుతది ఇటు, వాళ్ళ ఫోన్ మోగుతదక్కడ ఫోన్‌లు రాంగానే. ఇక్కడేందంటే ఇది కరెక్ట్ గాదు. సో మస్టు అతనితో మాట్లాడాలి. ఆ మేడంతో మాట్లాడాలి. మేడం మిమ్మల్ని కలవనీకి జస్ట్ నేను ఒక 50 కిలోమీటర్స్ వచ్చినా ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తే తొందరగా వెళ్ళాలి. నాకు వేరే మీటింగ్ ఉండడం ప్లాన్ ఉన్నాయి మేడం. కొంచెం ఒక 5 నిమిషాలు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ పెట్టు. మీరు వాళ్ళకి ఎవరికైతే కొత్తగా లేదా స్విచ్ ఆఫ్ చూపించి చేసినట్లే ఆటోమేటిక్‌గా వాళ్ళు అప్పుడు వాళ్ళు విని మనకే అర్థమైతది ఫ్రెండ్స్. ఆ ప్లాన్ ఎలా వింటున్నారు. మరి వీళ్ళు చేసే వ్యక్తుల వాళ్ళ మైండ్ ఎక్కడుంది అనేది గూడా మనకు అర్థమైతది. సో ఎవ్వరికి పడితే వాళ్ళకి ఐడియాలు లేకుండా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఆ డాష్‌బోర్డ్ చూస్తే లక్షలు, వేలు పడుతుంది. చూసుకుంటే జీరో. ఇది చేసిన 2 సంవత్సరాలు అయితాంది. ఇది కరెక్ట్ అయితే ఫ్రెండ్స్. అస్సలు గాదు నాకు తెలిసినంత వరకి. ఉన్నాయో కొంచెం ఏమన్నా తప్పులుంటే
క్షమ్ అవునండి. ఉమా సార్, రమేష్ గుడ్ గారు మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింग सर। और इधर दिखाया ना रहे సార్ రమేష్ సార్ గారు ఓకే సార్. సార్ 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 బ్యాక్ ద హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్। ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్ ఆల్ నా టీంలో ఉన్న ఒక 50 మెంబర్స్ కి 50,000 ఇప్పివ్వాలి. నేను 5 లక్ష రూపీస్ ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తి హార్డ్ వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్। థ్యాంక్ యూ సో మచ్। ఆల్ ద వెరీ బెస్ట్ సార్। మంచి లీడర్షిప్ నాలెడ్జ్, చాలా మంచి మంచి పాయింట్స్ కవర్ చేశారు। సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్। మంచి సక్సెస్ తీసుకోవాలి ఈ సిస్టమ్ ద్వారా, మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి। ఆల్మోస్ట్ 340+ మెంబర్స్ ఉన్నారు। అందరికీ థ్యాంక్ యూ। ఈ రోజు మంచి నాలెడ్జ్ ఇచ్చారు రమేష్ గారు। సో మంచి నాలెడ్జ్ షేర్ చేశారు మా లీడర్షిప్ గురించి। సో ఈ పాయింట్స్ మనం నోట్ చేసుకొని దీన్ని కొన్ని మనం కంటిన్యూగా ఫాలో అయితే మంచి సక్సెస్ తీసుకోవచ్చు। ఓకే, సో అందరికీ ఈ సెషన్ ఉపయోగపడిందని కోరుకుంటున్నా। థ్యాంక్ యూ సో మచ్। అండ్ డైరెక్ట్ గా మనం కాల్స్ తీసుకున్నామండి, ఎందుకంటే ఆల్రెడీ 7 అయిపోయింది టైం। సో కాబట్టి నేను డైరెక్ట్ గానే కాల్స్ తీసుకుంటాను। గుడ్ మార్నింగ్ సార్। సార్ గుడ్ మార్నింగ్ సార్। రంజిత్ Sir, morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్। Good morning, sir. English, sir. ఎస్ సార్, ఎస్ సార్। Hello, sir. Good morning, sir. Hello, sir. Good morning, sir. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. Yes, yes. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Thank వెరీ you so గుడ్ much. మార్నింగ్. Thank you so much, sir. So, మంచి సెషన్ తో ముందుకు వచ్చారు, ఎస్పెషల్లీ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అవుతుంది. సో లాస్ట్ లో మంచిగా ఒక మాట ఒకటి చెప్పారు, 2 days ఫాలో చేసి థర్డ్ డే ఫాలో చేయకపోతే కొద్దిగా మా మనసు గట్టిగా ఉంటుందని. సో అది నిజమైన లీడర్ అనిపిస్తుంటుంది. యాక్టింగ్ చేసే వాళ్ళకి అది ఎప్పుడో మంత్ ఎండ్ లో గుర్తు వస్తుంటది లీడర్స్ గురించి. పీవీ అయిందా ఇది అయిందండి. సో వాళ్ళకి అలాంటి ఆలోచన ఉండవు. సో ఎల్లుండి చాలా వర్క్, అదే రకంగా టైం గురించి, మేనేజ్మెంట్ గురించి, స్కిల్స్ గురించి, ఎవ్రీథింగ్ అన్ని పాయింట్స్ బాగా చెప్పారు. ఆల్మోస్ట్ 50 minutes నాన్ స్టాప్ గా లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. వన్స్ అగైన్ జనరల్ థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే చార్కంలో ఉన్నారో మనం మంజుల గారికి ఇచ్చిన మాట ప్రకారం త్వరలో 2 lakhs రీచ్ అవ్వాలి, 5 lakhs డిసెంబర్ కల్లా 5 lakhs రీచ్ అవ్వాలి. అదేవిధంగా విఎల్సీ రావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. దయచేసి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కూడా ఇది కొత్త సెషన్ పాత సెషన్ కాదు, రోజు అటెండ్ అవ్వడం ద్వారా మన మైండ్ కి మనం ఏ రోజుకి ఆ రోజు కొత్త నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా, అదే రకంగా రివైండ్ చేయడం ద్వారా మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి వ్యక్తి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 కోట్ల ఆస్తిపరుడు ముఖేష్ అంబానీ కూడా ప్రతిరోజు కూడా 1 hour నుంచి 2 hours వరకు ప్రతిరోజు ట్రైనింగ్ తీసుకుంటాడు. అన్ని 1,00,000 కోట్ల వ్యక్తి తీసుకునేటప్పుడు ఆయనకి ఏం తెలియదు, అది కోట్ల వ్యక్తికి నాకు అన్ని తెలిసినట్టు కాదు ముఖేష్ అంబానీ. సో మనం ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు చేయకూడదు, ఒకసారి ఆలోచన తీసుకోండి. దయచేసి కారణం చెప్తూ మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం కాదు. సో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రోజు అటెండ్ అవుతారో లేదా, అలాంటి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తే, సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. సో పక్కనే కూర్చొని మన గోతులు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఎంత దూరం ఉంటుంది మంచిది. నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగితే మనం కూడా నెగిటివ్ ఉంటాం. సో అది తెలుసు లీడర్స్ కి, బట్ ఆ నెగిటివ్ పర్సన్స్ తోనే మనం ఎందుకు ప్రయాణిస్తాం కూడా అర్థం అవ్వట్లేదు. సో శనీశ్వరుని పక్కన పెట్టుకొని కూర్చుంటే మన మనసు కూడా శని అయిపోతుంది. ఒక ఆలోచన పాజిటివ్ మైండ్ సెట్ ఉంది. లీడర్ అనే వాళ్ళు ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ఇంకా సబ్జెక్ట్ ప్లాన్ నేర్చుకోవట్లేదు, ఇంకా ఎదగట్లేదు, ఇంకా మనం పిలుస్తున్నారంటే వాళ్ళు మనం ఆడుకుంటున్నారు అనే విషయం కూడా మనకు తెలియకుండా మనం అలాగే చేస్తుంటే డెఫినెట్ గా 100% తప్పు వాళ్ళది కాదు, మనదే. సో ఒక లీడర్ గా ఎదిగేటప్పుడు నువ్వు బయటికి వెళ్ళి తీసుకొని కొత్త వాళ్ళు తీసుకోలేకపోతున్నావు, పాత వాళ్ళతో ఉంటున్నావు, పాత వాళ్ళు చేస్తున్నావు అంటే నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉండిపోయావు. సో ఒక జాబ్ లో కానీ, బిజినెస్ లో కానీ అదే పని చేస్తున్నావు, మళ్ళీ ఇక్కడ అదే పని చేస్తున్నావు. సో దానికి వ్యత్యాసం ఏంటి? సో లీడర్షిప్ లో మంచి ట్రైనింగ్, మంచి మంచి పాయింట్స్ చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. రాత్రి మనకి జగదీశ్వరి మేడం ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు.
చాలా బర్త్డే రోజు కూడా మీరు తీసుకొని సర్వీసెస్ చాలా ఎక్సలెంట్ చెప్పారు. ఈ రోజు మనకి లాస్ట్ మంత్ క్రౌన్ కంప్లీట్ చేసుకున్న అప్కమింగ్ యూత్ ఐకాన్ అఖిల్ గారు ఈరోజు ఈవినింగ్ సెషన్ ఉంది. సో ఇక మనం ప్రమోట్ చేసుకోండి. లీడర్స్ సమయం అందరికీ ఒకటే, పేదవాడికి అదే సమయం, కోటీశ్వరుడికి అదే సమయం. పేదవాడు ఏంటంటే ఎలా వేస్ట్ చేయాలో చూస్తాడు, కోటీశ్వరుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు. సో మన టీం హెల్పింగ్ హ్యాండ్స్ లో ఎస్పెషల్లీ గౌతమ్ బాలి గారు, మంజునాథ్ గారు, వీళ్ళందరూ చేసే కష్టమైన పని 30 రోజుల్లో 28 రోజులు తిరుగుతుంటే ఇంకా మనం డ్రీమ్స్ చార్ట్ రాసుకొని అన్ని రాసుకొని ఇంకా మనం ఇంట్లో కూర్చుంటే కరెక్ట్ కాదు అది. సో 5 o'clock లేవడం, 6 o'clock కల్లా మీ రైట్ లెగ్ అయితే బయట పెట్టి బయట ప్రపంచాన్ని చూస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వెళ్తుంది. సో లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అని ఒక కండిషన్ ఉంటే, ఆవిడ రావాలి అనిపిస్తే మీరు బయటికి రండి, లేదు నాకు పర్లేదు అనుకుంటే మీరు హ్యాపీ ఇంట్లో ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, టెన్షన్ లేదు. సో ఎవరు రావాలో వాళ్ళకి ఇస్తుంది లక్ష్మీదేవి అంటూ, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటుంది. సో దాన్ని సీరియస్ ప్లాన్ చేయండి. అదే రకంగా లాస్ట్ 4 days నుంచి నాన్ స్టాప్ గా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, టెక్కల్ యాత్ర. నిన్న టెక్కల్ లో చాలా పెద్ద ఆఫీస్ ఓపెన్ అయింది, అబౌవ్ 300 members ప్లస్ ఓపెనింగ్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి. సో భారీ ఆఫీస్ ఓపెన్ అయింది, 200 మంది ప్లస్ తో మన ఈశ్వర గారు ఓపెన్ చేశారు నిన్న. సో వినోద్ గారు, సూర్య గారు, సాయి గారు, ఎస్పెషల్లీ చంద్రమేష్ గారు. సో వీళ్ళందరూ ఆధ్వర్యంలో నిన్న ఓపెన్ అయింది. సో దానికి చాలా మంచి గెస్ట్లు వచ్చారు. సో మన ఎస్పెషల్లీ మన చంద్రశేఖర్ బ్రాంచ్ మేనేజర్, ఆయన ఫస్ట్ థ్యాంక్స్ అయిపోవాలి. అదే రకంగా యూసిడీస్ లక్ష్మణ గారు, శంకర గారు అందరూ కూడా వచ్చారు, స్టార్స్ అందుకు వచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈ రోజు బ్యాక్ స్టార్ట్ అయిందండి. ఈ రోజు అశ్వపురం అండ్ అలమంచిలి, రేపు కాకినాడ. బ్యాక్ టు బ్యాక్ ఉన్న లీడర్ అనే రెస్ట్ తీసుకుంటే లీడర్ రావడం. సో కారణాలు చెప్తూ కూర్చుంటే కాదు, బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. అది అయిపోతే మళ్ళీ మనకి 13వ తారీఖు అవార్డ్ ఫంక్షన్ ఉంది. 12వ తారీఖు నా షెడ్యూల్ మీద రిలీజ్ చేశాను. ఐడిపిఎల్ స్టోర్ లో నా సెషన్ ఉంటుంది. సో 13th అవార్డ్ ఫంక్షన్ ఉంది. 14th, 15th కరీంనగర్ బుట్ క్యాంప్ ఉంది. 16th మంజునగర్ వస్తున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ ఉంది. దయచేసి లీడర్స్ కారణం చెప్తూ కూర్చోకండి. మన కష్టం మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడు చూస్తాడు, ఎక్కడ ఎప్పుడు ఇవాళ చేస్తాడు. సో మనం రెస్ట్ తీసుకుని కూర్చుంటూ కారణం చెప్తూ కూర్చుంటే ఏది జరగదండి. సీరియస్ ప్లాన్ చేయండి డెఫినెట్ గా. అదే రకంగా సిఎస్సీ 100 కన్సిస్టెన్సీ కోసం ఫోకస్ చేయండి. డెఫినెట్ గా 100% మన సక్సెస్ఫుల్ అవుతారు. వన్స్ అగైన్ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అతిలోనే మినిమం మన మంజునాథ్ గారు ఇచ్చిన మాట 2 lakh plus క్లాస్ చేయాలి, బై అండ్ 5 lakh తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే డేట్ కల్లా టీఎంసీ రావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ మీకు దేవేంద్ర గారు స్వరూప్ మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు, మంచి లీడర్షిప్ ఉన్నారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మంచి అచీవ్మెంట్ అవుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. లీడర్స్ దయచేసి మనం ఒక కండిషన్ పెట్టా, హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ ఆన్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు స్నానం చేసి ఫ్రెష్ గా కూర్చొని ఉండాలి. అనవసరంగా మీరు వీడియోస్ ఆన్ చేసి స్నానం చేయకపోయినప్పుడు ఇది పాపమే. ఎందుకంటే మనం ఒక వ్యక్తికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం అంటే మనం ఒక తపస్సులో కూర్చున్నట్టు. ఒక తపస్సులో కూర్చునేటప్పుడు ఆ పవర్ వేరే ఉంటుంది. సో మన పవర్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు డెఫినెట్ గా అది ఉండాలి, అపవిత్రంగా ఉండకూడదు. సో మీటింగ్ అనే మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డివోషన్ కనెక్ట్ అయ్యి. సో ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి విశ్వాసం వస్తుంది. సో మీరు రమేష్ గారి 5 lakh రావాలనుకుంటే మీకు 5 lakh వస్తుంది. సో దయచేసి మీరు కూడా ఒక ఆలోచనతో ముందుకు వస్తూ వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళు దయచేసి మీరు హ్యాండ్ అవుట్ చేసేయండి. వీడియో ఆన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. విష్యూర్ థ్యాంక్స్ రమేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. దేవేందర్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ జొన్నల్ రమేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన బయటకు వచ్చిన సార్, సిగ్నల్ లేక బయటకు వచ్చిన సార్. సూపర్ సార్, సూపర్. మంచి ఎక్స్ట్రాడినరీ లీడర్షిప్ ట్రైనింగ్ అని ఇవ్వడం జరిగింది సార్. మంచి కొటేషన్స్